హాయ్ అండి. నా ఇన్స్టాలో ఉన్న ఫాలోవర్స్లో అందరికీ పెద్ద హాయ్. ఈ రేపు హయత్ నగర్లో అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగుతుంది. చాలా అంటే చాలా బిజీగా ఉన్నానండి నేనైతే. కానీ సో ఇక్కడ హయత్ నగర్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ అంబర్పేట ఇక్కడిక్కడ ఏరియా వాళ్ళు, చుట్టాలు బంధువులు వస్తూ ఉంటారు. కానీ హయత్ నగర్ పార్లర్ ఎక్కడ అని మీరు ఎతుకుతూ ఉంటే కనుక మన పార్లర్ ఎక్కడూ లేదు. హయత్ నగర్ మెయిన్ బస్ స్టాండ్ అపోజిట్ తిరుమల కాంప్లెక్స్ అంటే చాలు అనిత హెయిర్బల్ బ్యూటీ పార్లర్ అయితే కనిపిస్తుంది. నేను చాలా బాగా చేస్తాను అండి. అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఫేషియల్స్, ఐబ్రోస్, వ్యాక్స్, A to Z మన పార్లర్లో ఏది లేదు అనుకుంటే అన్నీ ఉన్నాయి. నేను మాటలలో చెప్పలేను. సో ఇప్పుడు చేసిన ఒక పర్సన్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్దాం. మన పార్లర్లో ఇప్పుడే చేసిన పర్సన్ అయితే ఉన్నారు. ఆ మేడాన్ని అడిగే వాళ్ళ మాటలలోనే విందాం. ఓకేనా? చెప్పండి మేడం, మీకు ఎలా అనిపించింది మా ఐబ్రోస్? యాక్చువల్లీ నాకు ఐబ్రోస్ చేసుకోవాలంటే 5 ఇయర్స్ నుంచి అక్కడ దగ్గర చేయించుకుంటున్నాను. నాకు ఐబ్రోస్ ఎక్కడ చేయించుకోవాలన్నా భయము, ఎందుకంటే నాకు స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి నాకు చాలా భయము. అక్క దగ్గరికి వస్తే చాలా సేఫ్గా ఫీల్ అవుతా, చేయించుకున్నట్టే ఉండదు, బట్ షేప్ అవుట్ కూడా అవ్వదు. ఇక్కడ చేయించుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే ఎక్కడ చేయించుకోవాలన్నా నాకు భయం. అందుకే నేను ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికే వచ్చి చేయించుకుంటాను. మా మమ్మీ ఉన్నారు, మా రెగ్యులర్గా 5 ఇయర్స్ నుంచి ఇక్కడే చేయించుకుంటున్నాం. చాలా బాగుంటుంది, వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. క్లీనప్ కానీ ఫేషియల్ కానీ చాలా పేషెన్స్తో చేస్తుంది. విన్నారు కదా, మన ఫేషియల్స్ అన్నీ, మన ఐబ్రోస్ అయినా ఏదైనా మళ్ళీ నా దగ్గర తప్పితే వేరే దగ్గరికి వెళ్ళరండి. ఎమర్జెన్సీ నేను లేకపోతే కనుక ఏడే వెళ్ళారనుకో వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వక ఫీల్ అయ్యి మళ్ళీ వస్తూ ఉంటారు. షేప్ అవుట్ అవుతుంది అక్క, నువ్వు కావాలి అని. మన దగ్గర దాదాపు 12 సంవత్సరాల నుంచి అయితే నడుస్తుందండి. హయత్ నగర్ మన ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే అమ్మవారిది లగ్గం రేపు కళ్యాణం అవుతుంది, రేపు మంగళవారం. మీరు రావాల్సిన వాళ్ళు హయత్ నగర్ మెయిన్ బస్ స్టాండ్ అపోజిట్ అయితే తిరుమల కాంప్లెక్స్లో మన బ్యూటీ పార్లర్. ఓకేనా?